హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ ఇంటి వంట. ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఎంతో ఈజీగా నోటికి కారంగా తినాలనిపించినప్పుడు గుడ్డు కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇంట్లో ఏం కూర చేసుకోవాలో అర్థం కానప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. త్వరగా అయిపోతుంది, అలాగే రుచిగా కూడా ఉంటుంది. ఈ కూర చేయడానికి నేను దాదాపుగా 25 నుంచి 30 వెల్లుల్లి రెబ్బల్ని తొక్కు తీసుకున్నానండి. పొట్టు తీసుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని వీటిని ఫైన్ పేస్ట్ అయ్యేటట్లుగా మిక్సీ పట్టుకోండి. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫైన్ పేస్ట్ అయ్యేటట్లుగా మిక్సీ పట్టి తీసుకోండి. ఇలా ఫైన్గా మిక్సీ పట్టి తీసుకోవడం వల్ల అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుందండి. మిక్సీ పట్టుకోవడం పూర్తయిన తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగినటువంటి 2 ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఉల్లిపాయల్ని చాపర్లో యాడ్ చేసుకొని చాప్ చేసుకున్నానండి. మీరు వీలైతే చేత్తోనే సన్నగా తరగండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి కారంని యాడ్ చేసుకోండి. వెల్లుల్లి ముద్దను వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. మసాలా వేగి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, అలాగే 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని వీటిని మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్ దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ మిక్సీ పట్టుకున్నటువంటి మిక్సీ జార్లోనే వాటర్ వేసుకొని ఆ వాటర్ని పోసుకున్నానండి. వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత ఇందులోకి ఒక 3 గుడ్లని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొట్టి కదపకుండా అలాగే వేసేసుకోండి. గుడ్లు వేసుకున్న తర్వాత గుడ్ల మీదే ఒక చిటికెడు సాల్ట్ని చల్లుకోండి. ఇలా గుడ్లు మీద కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల చప్పగా లేకుండా ఉంటుందండి. గుడ్లు వేసుకున్న తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి ఉడికించండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, గుడ్లు కొంచెం ఉడికి ఉంటాయి. ఇప్పుడు ఈ గుడ్లని ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్నగా కదుపుకోండి. గుడ్లని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్నగా కలుపుకోవడం పూర్తయిన తర్వాత మరలా మూత పెట్టి ఒక 5-10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించండి. ఒక 5-10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, గుడ్లు అనేటివి చక్కగా ఉడికి ఉంటాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఈ కర్రీలో ఎగ్ పీసెస్ అనేటివి కొంచెం పెద్దగా ఉంటే తినడానికి కూడా బాగుంటాయండి. కాబట్టి ఎక్కువగా కలిపేసుకొని గుడ్లని చిన్న చిన్న పీసెస్గా చేసుకోకండి. గుడ్లు చక్కగా వేగిన తర్వాత చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం నిమ్మరసం, అలాగే ఒక రెమ్మ దాకా కరివేపాకు వేసుకొని ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి. ఇప్పుడు 1 నిమిషం పాటు స్టవ్ మీద ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతే అండి, చూస్తున్నారు కదా, ఎంతో కమ్మనైనటువంటి గుడ్డు కూర తయారైపోయింది. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.